ఆ, కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిందే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి వ్యాఖ్యల కారణంగా. ఆయన ఎవరిని వ్యాఖ్యానించారు? దొంగ సర్టిఫికెట్లతో లాయర్లు అయినటువంటి కొంతమందిని అన్నారు. అంటే అది మొత్తం యువతరం అందరినీ అన్నట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేశారు మీడియా. ఆ ఇంటర్ప్రిటేషన్ని బేస్ చేసుకుని పుట్టుకొచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు జ్యుడిషియరీని బెదిరిస్తే ఏమవుతుంది అంటే, సుదీర్ఘకాలం నడిచింది భారతదేశంలో. అయోధ్య రామాలయ వ్యవహారం ఎప్పటి నుంచి ఉందనుకుంటున్నారు కోర్టులో? 100 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి. కానీ ఆ జ్యుడిషియరీని బెదిరించడం వల్లనే 100 సంవత్సరాల దాకా తీర్పు రాల. వాళ్ళు ఆ భయం నుంచి యువతలకు వచ్చినప్పుడే తీర్పు వచ్చింది. అట్లాగే ఈ దేశంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు లేకపోతే కామన్ సివిల్ కోడ్, ఇది కోర్టులో 100 సార్లు తీర్పులు ఇచ్చినాయి. కానీ అది అమలు చేయట్లేక అడ్డుపడుతుంటే కోర్టులు ఎక్కడ సహకరించలే. రైతుల పేరుతో జరిగిన ఉద్యమం సందర్భంలో కోర్టులు బెదిరించేశారు. స్టేట్మెంట్లలో న్యాయస్థానాలు అట్లాగా ఉన్నాయి, అమ్ముడుపోతున్నాయి, జడ్జీలు అమ్ముడుపోతున్నారు అన్నట్టు. ఇదే మొక్క ఏ బీజేపీ వాడు అన్నాడంటే కనుక, అదిగో వీళ్ళు న్యాయ వ్యవస్థనే బెదిరిస్తున్నారు, నాశనం చేస్తున్నారంట వీళ్ళు అంటారు, వీళ్ళు బెదిరిస్తుంటారు. ఇప్పుడేంటి, నిన్న చివరికి లాఠీ చార్జ్ జరిగిన దాని గురించి ఒక జడ్జి గారు మాట్లాడారు, పోలీసులు కొట్టారన్న దాని గురించి ఒక జడ్జి గారు మాట్లాడారు. అంతగా భయపెడుతున్నారు ఇప్పుడు. మరి దీనివల్ల రాబోయేటటువంటి రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.